4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, పేజీ నెంబరు 174. మొదటి నుండి 5 వచనాలు మార్చి మనం చదువు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొని ప్రభువును బట్టి ఖైదీనైన నేను ప్రతిమాలుకొనుచు. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉన్నటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం కూడా ఒక్కటే. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి. మోకరించగలిగిన వాళ్ళు మహాప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మధ్యాహ్న సమయంలో మరొకసారి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. మీ బల్లా చుట్టూ ఒలివ మురక్కల వలె మేము చేరి వచ్చున్నాం. మా ప్రాణాత్మ దేహము నీ స్వాధీనంలో ఉంచుకొని చదవన్న వాక్య ప్రకారంగా మేము సరి చేయబడి నీ వాక్యానికి విధేయత చూపి లోబడి నిన్ను రుచించి మేము ఆశ్రయించబడినట్లు కృప చూపించమని వివరించుటకు అయోగ్యుడను, నన్ను మరుగు చేసి నా నోటికి మీరు తోడయుండి మీ నోటికి బూరగా వాడుకోమని మీ వాగ్దానం నెరవేర్చి మయం పొందను. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. 12గా అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్నటువంటి సంఘమునకు రాస్తూ చాలా సంగతులు ముందు అధ్యాయంలో తాను వివరిస్తూ వచ్చినాడు. మనము పరిశుద్ధులుగా ఉండాలని, మనము దేవుని ఇంటి వారముగా ఉండాలని, దేవునికి ఒక మందిరముగా మనం కట్టబడాలని కదా, దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలని ముందు అధ్యాయంలో వివరిస్తూ వచ్చినాడు. 4వ అధ్యాయం ఈ మొదటి 2 వచనాల్లో మనం గమనిస్తే ఏమన్నాడు? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు. ఆత్మ కలిగించేటువంటి ఐక్యమును కాపాడుకొనుట యందు ఏం కలిగి ఉండాలంట? శ్రద్ధ కలిగి ఉండాలి. కాబట్టి అశ్రద్ధ కలిగి మనం ఉంటే శత్రువు మనలో జొరబడి అసమాధానం కలిగించి దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా తిరుగుబాటు చేసేటువంటి విధానంలో వాడు మనకు బోధించేటువంటి వాడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ కలిగించేటువంటి ఐక్యతను ఏం చేయాల? కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగినటువంటి వారై ప్రభు యొక్క సమాధానం మనం కలిగిన వారమై ఒకరిని ఒకడు ప్రేమతో సహించుచు ఒకరికొరకు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను కదా. శరీరము ఒకటే, ఆత్మయు ఒకడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం కూడా ఒక్కటే. వేరు వేరు లేవు. ఉన్నాయా? ఇప్పుడు మనం అందరం ఇక్కడ సంఘముగా చేరి వచ్చినాం. మనకందరికీ మంచిగా ఒక రొట్టె లేదా? ఉందండి. ఒకే రొట్టె, ఒకే శరీరం. మనమందరం కూడా
ఆయా రీతులుగా లోక సంబంధమైనటువంటి దాన్ని బట్టి మనం గమనిస్తే ఎవరి వారి కుటుంబానికి వాళ్ళకు చెందినటువంటి వారము, ఎవరెవరి వంశాలకు వారికి చెందినటువంటి వారము కదా. అయితే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఒక్కటే అని ప్రభు మాట్లాడతాడు. విశ్వాసం ఒక్కటే, బాప్తిసం కూడా ఒకటే. తర్వాత ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, వేరువేరుగా ఏమి లే. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకునేటువంటి విషయంలో, ఐక్యతను కాపాడుకునేటువంటి విషయంలో మనం ఏం కావాలా? శ్రద్ధ కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఈ శ్రద్ధ కలిగి మనం ఉంటే దేవుని వాక్యాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చేటువంటి వారంగా మనం ఉంటాం. ఒకరిని ఒకరం ప్రేమించే వారంగా ఉంటాం, ఒకరిని ఒకరము సహించుకునేటువంటి వారంగా మనం ఉంటాం. ఈ ఐక్యతను ఎప్పుడైతే కాపాడుకోకుండా, శ్రద్ధ లేకోకుండా అశ్రద్ధ వహించినట్లయితే మనము ఇతరులకు నష్టం కలిగించే వారంగా ఉంటాం, మనకు మనమే నష్టం కలిగించుకునే వారంగా కూడా ఉంటాం. దేవుని ద్వారా మనం ఎలాంటి ఆశీర్వాదాన్ని మనము పొందలేము. కాబట్టి బహు జాగ్రత్తగా శ్రద్ధ కలిగి ఉండాలా. దేంట్లో శ్రద్ధ కలిగి ఉండాలా అనేది లేఖనాల్లో మనం గమనిస్తాం. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం చదవండి. తీసిన వాళ్ళు నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేంట్లో శ్రద్ధ కలిగి ఉండాలంట? దేవుని వాక్యము వినాల, విని ఆయన దృష్టికి న్యాయమైనదియో ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల. ఐగుప్తులకు చాలా రోగాలు పంపించినాడు దేవుడు. చివరి రోగం ఏంటి? ప్రతి ఇంట్లో కూడా మరణ రోగం వచ్చింది, అవునా కాదా? కానీ ఐగుప్తులకు కలిగేటువంటి రోగాన్ని మీకు రాకుండా నేను మిమ్మల్ని కాపాడేవాడిని, స్వస్థపరిచేవాడిని కూడా నేనే. ఎప్పుడు? వాక్యం వినేటువంటి విషయంలో శ్రద్ధ కలిగి మనం ఉండాలి. అశ్రద్ధ వహించినట్లయితే ప్రియ సోదర సోదరి, వాక్యం మనలో పనిచేయి, వాక్యం మనలో పనిచేయి. ఇందాక దైవజనుడు అన్నాడు కదా, ఏం చెప్పినాడు? మనం 10 గంటలకు వస్తాము, 12 గంటలకు ఇంటికి వెళ్తాం. అంటే ఎన్ని గంటల నుండి ఇక్కడ? దాదాపు 2 గంటల సేపు మాత్రమే ఇక్కడ మనం. 2 గంటల సేపు కూడా వాక్యం వినే విషయంలో అశ్రద్ధ వహిస్తే, అశ్రద్ధగా నువ్వు ఇక్కడ కూర్చుంటే, పెద్ద చెవిని పెట్టి నువ్వు కూర్చుంటే వాక్యము నీలో పనిచేయదు, వాక్యానుసారంగా నువ్వు జీవించలేవు. ప్రియులారా, అనేక విధాలైనటువంటి వ్యాధులు, రోగాలు లేక ఇబ్బందులు, కష్టాలు మనం పడుతూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, వాక్యం వినేటువంటి విషయంలో. చూడండి, నెహెమ్యా గ్రంథము ఒక మాట చూద్దాం. అక్కడ మన ప్రజలు ఎంతసేపు ఉన్నారు, ఎలాగ ఉన్నారు అనే సంగతి మనం గమనించినట్లయితే 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున
చదువబడిన దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీ పురుషులను తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుతూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఎంతసేపు అంటమ్మా? ఉదయం మొదలుకొని ఎక్కడ మీకు బాగా మందిరం ఉంది, దేవుడు మందిరం ఇచ్చినాడు, ఫ్యాన్లు వేసినారు, లైట్లు వేసినారు, కింద సాపలు పరిచినారు. మైదానంలో నిలవబడి కూర్చోడానికి కూడా లేదు. అంటే దేవుని వాక్యం పట్ల అంత శ్రద్ధ వారు వహించి ఆ యాజకుడైనటువంటి ఎజ్రా ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ వచ్చినప్పుడు, వినిపిస్తూ వచ్చినప్పుడు ఎండ లేదు, గాలి లేదు కదా. మైదానములో వారు నీటి గుమ్మము ఎదుట మైదానములో అని రాయబడి. వాక్యం వినేటువంటి విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఎండబెడుతుంది, రేకులు శాఖము లేట్ అవుతుంది కదా. అది కాదు నువ్వు ఆలోచించాల్సింది. దేవుని వాక్యమును ఎంతవరకు నువ్వు శ్రద్ధగా వినడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావు, ఎంత శ్రద్ధగా నువ్వు వాక్యాన్ని వింటావో అంత ఆత్మీయంగా నువ్వు ఎదుగుతావు. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినవో నువ్వు అంతగా దిగజారిపోతావు. ఊరికే ఉన్నావంటే పౌలు చెప్తాడు కదా 2 తిమోతి 3:5 పైకి భక్తి గల వారిగా ఉండియు అంటే భక్తి కలిగిన వారిగా ఉండారు, లోపలేమి లేదు. ఎందుకు లేదు? వినలే. అది అసలైన సంగతి. వింటే కదా అర్థమయ్యేది. ప్రియమైన సోదరి, మా ధర్మశాస్త్ర గ్రంథం ఏమి రాయబడి ఉంది, ఎలా రాయబడింది, తద్వారా నాకు ఏం కలుగుతుంది? నీవు ఆలోచించినప్పుడు, నువ్వు వినినప్పుడు, వాటిని నెరవేర్చినప్పుడు దేవుడు నీకు సహాయము చేసేవాడుగా ఉంటాడు. వింటున్నామా? పెడచెవిని పెడుతూ ఉన్నామా? బహు జాగ్రత్తగా వినాలి. చాలాసార్లు మనకు దేవుని వాక్యం విన్నప్పుడు కొన్ని భిన్నంగా మన జీవితంలో ఆలోచనలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణ పుట్టించేటువంటి ఆలోచన అవి. వాక్యం వింటూ ఉంటే, వాక్యం చెప్తూ ఉంటే, ఒకవేళ సేవకుడు ఎవరైనా ఒకవేళ వచ్చి చెప్తూ ఉంటే వాళ్ళ గురించి నీకు తెలిసినప్పుడు, ఇప్పుడు దైవజనుని గారు ఆరోగ్యం బాధనుకో, ఎవరైనా బాధిత సహోదరులు లేకపోతే పరిచారకులు నిలబడినప్పుడు మనకేం కనపడుతుంది? ఏం కనపడుతుంది మనకు? ఆయన కనపడతాడు, ఆయన జీవితం కనపడుతుంది మనకు. ఏమి ఆయన బాగున్నాడు బా, ఈయనకు వాక్యం చెప్పినాడు, నువ్వు బాగుండవా అని కదా. ఆయన బాగున్నాడు బాగలేడు ఆ కథ పక్కన పెట్టు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి ద్వారా నా ఆత్మీయ అక్కర కొరకు ఏమి మాట్లాడతాడు, తద్వారా నేను ఏమి నేర్చుకోవాలా, ఏది నేను ఇంకా నా జీవితంలో నన్ను విడిచిపెట్టాలా అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటే శ్రద్ధగా నువ్వు దేవుని వాక్యం వింటావు. శ్రద్ధగా దేవుని వాక్యమును వింటావు. 1979లో నేను కాన్ఫరెన్స్కి పోయినప్పుడు హెబ్రోన్కు, ఇప్పుడు దైవజనుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పుడు బీజే పాలంకులు, ఈ జీడి బెంజమిన్ గారు, అగస్టిన్ గారు, మార్టిన్ గారు వీళ్ళంతా ఉన్నారు బాగా. అప్పుడు మంచి ఆరోగ్యంగా వయసులో ఉన్నారు. అంకుల్ కూడా బాగున్నాడు హుషారుగానే. ఆ బైబిల్ స్టడీ అగస్టిన్ గారు తీసుకున్నారు, మార్టిన్ గారు హిందీలో చెప్తా ఉన్నారు, తిమోతి గారు తెలుగులో చెప్తా ఉన్నారు. అప్పుడు 3 భాషలు చెప్పేటోళ్ళు. దైవజనుడు అట్లా
కుర్చీలో కూర్చొని భక్సింగ్ గారు ఈయన వాక్యం చెప్తూ ఉంటే, ఆయన ఎవరు? దైవజనుడు. బైబిల్ ఎన్నిసార్లు చదివినాడో ఆయనకే. బైబిల్ అంతా కళ్ళు మూసుకొని చెప్పేటోడే చెప్తాడు ఆయన. అంత ఆత్మపూర్ణుడుగా చేపట్టాడు దైవజనుడు. నేను కళ్ళారా చూసిన. నేను ప్రతి రెఫరెన్సు బైబిల్ తీసి వచ్చిన మాట చదువుకున్నామన్నా కానీ, మనం ఆయన తెలుగు చదివితే ఆయన ఇంగ్లీష్ చదివేటోడు. ప్రతి రెఫరెన్సు డైరీలో నోట్ చేసుకునేటువంటి వాడు ఎవరైనా కదా. ప్రపంచాన్ని కదిలించినటువంటి వ్యక్తి. సామాన్యమైన ఒక బాధ్యతస్తుడు వాక్యం చెప్తూ ఉంటే ఆయన రాసుకోవాల్సిన అవసరము ఉందా? ఎందుకు రాసుకుంటే మరి? వాక్యము అనేది నీ ద్వారా ఏం ప్రభు మాట్లాడతాడో, నా ద్వారా ప్రభు ఏం మాట్లాడతాడో, ఇంకొక వ్యక్తి ద్వారా ఏం మాట్లాడతాడో దేవునికి గ్రంథంలో ఉన్నటువంటి ఆ ఆజ్ఞలు, ఆ విధులు, ఆ కట్టడలు నేను ఎలా నేర్చుకోవాలా, ఎలా బాగుపడాలా, నేనేమి చేయాలనేటువంటి శ్రద్ధ నేను మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రేమైన సోదర సోదరి వాక్యాన్ని మనం వింటాం. కొంతమంది దేని మందిరానికి వచ్చిన రావడంలోనే ఇంకా ఉయ్యాలు ఊపినట్టు ఉంటుందేమో, వచ్చిన రావడంలో నిద్రపోతా. ఏమర్థమవుతుంది నీకు? దేవుని వాక్యం వినడానికి శ్రద్ధ కలిగి నీవు ఉండాలి. అర్థమవుతుందా? ఎంతసేపు నిలబడ్డారు వాళ్ళంటే దాదాపుగా ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు. దేని విషయంలో? వాక్యము వినేటువంటి విషయంలో. వింటున్నామా? రెండవది, టైం అయిపోతుంది, మనకు టైం లేదు. రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ అధ్యాయం 13వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. ఏం చేయాలంట? శ్రద్ధగా ఏం చేయాలంటండి? పరిశుద్ధుల అవసరములలో. దేవుని పిల్లలు వారికి కొంత అవసరం వచ్చిందో, లేక ఏదైనా అనారోగ్య పరిస్థితులను, లేక వారికి ఏ విధము చేతనైనా ఆర్థిక ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆతిథ్యము చేయుట. హెబ్రీ 13 మొదటి వచనంలో ఏమంటాడు పౌలు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసింది. అంటే ఎట్లా? ఎరగకనే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. శ్రద్ధగా ఆతిథ్యం చేయటం మరవద్దు. కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి అని రాయబడి. ఇంకొక వాక్యంలోనికి మళ్ళీ వెళ్తే, ప్రియ సోదర సోదరి, ప్రభు అంటాడు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో తెలిసిన భాగమే. ఏమంటాడు? నేను ఆకలి కొంటే మీరు ఆహారం పెడితిరి, దప్పి కొంటే దాహం ఇచ్చితిరి, దిగంబరిగా ఉంటే వస్త్రం ఇచ్చితిరి, రోగిలో ఉంటే చూడడానికి వచ్చినారు, చెరసాల్లో ఉంటే నా ఎదుకు వచ్చినారు అని ప్రభు చెప్తూ వచ్చినప్పుడు నీతిమంతులు ఏమన్నారు? ఇవన్నీ మేము ఎప్పుడు చేసినాం ప్రభా? ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావు, ఎప్పుడు నువ్వు తప్పికొన్నావు, ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, ఎప్పుడు శిరసాల్లో ఉన్నావు అంటే ప్రభు ఏమన్నాడు? మిక్కిలి అల్పులైన ఏ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిరి కనుక నాకు చేసినట్లే. చేస్తున్నామా? సహోదరుల పరిశుద్ధుల అవసరములలో శ్రద్ధగా, ఊరిగుడగా శ్రద్ధతో చేస్తున్నామా? నీకు తగిన దాంట్లోనే కదా. ఇప్పుడు నీ సహోదరుడు పక్కన ఉంటాడు, లేక నీ సహోదరి పక్కన ఉంటుంది, ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.
ఇబ్బందులు పడతా ఉంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఒకవేళ వచ్చి చెప్పినా అనుకో ఫలాని అవసరం ఉంది అంటే మనం ఏం చెప్తాం, ప్రార్థన చేస్తాంలే కదా. వాళ్ళు చేసుకుంటారు కదా ప్రార్థన, చేసుకోరా వాళ్ళు కూడా చేసుకుంటారు ప్రార్థన. నీకు వచ్చి వాళ్ళ అవసరత చెప్పి ప్రార్థన చేయమని కోరితే దాని అర్థం ఏంటంటే ఏదైనా నీ ద్వారా నాకు కొంత సహాయము అందించమని అర్థం. ప్రియమైన సోదర సోదరి, కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విషయంలోనైనా సహోదర ప్రేమ విషయంలోనూ ఆదిత్యం చేసే విషయంలోనూ పరిశుద్ధుల అవసరంలో నువ్వు పాలుపుచ్చుకోవడం అనేది శ్రద్ధతో నువ్వు చేసినట్లయితే అది నీకు ఆశీర్వాదం. ఒకటి, శ్రద్ధతో దేవుని యొక్క వాక్యమును వినాలా. రెండవది, శ్రద్ధతో పరిశుద్ధుల అవసరంలో శ్రద్ధతో ఆదిత్యం చేస్తూ ఉండాలి. కానీ నిన్ను హింసించినారా, సహించు, దూషించొద్దు, వారిని దీవించు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు కదా. శ్రద్ధ కలిగిన వారముగా మనం ఉండాలని శ్రద్ధతో మనము ఈ పనులు చేస్తే ఇంకేం చేయాలి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతు పత్రిక 3వ అధ్యాయము 12 వచ్చిన చదవండి. తర్వాత తీతు పత్రిక 3వ అధ్యాయం 12, 13 చదవండి. 13 వచ్చి చదవండి. ధర్మశాస్త్రవేది అయిన జనాను అపోలను శీఘ్రముగా సాగనంపము, వారికి ఏమీ తక్కువ లేకోకుండా చూచుకొనము. ఏం చేయాలంట? ధర్మశాస్త్రవేది అయిన జనాను అపోలోలను శీఘ్రముగా సాగనంపు. దైవ సేవకుని మీ ఇంటికి వచ్చినప్పుడు సాగనంపేటప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? శ్రద్ధతో చెప్పండి. వారిని సాగనంపేటువంటి వారంగా మనం ఉన్నాం. ఏమంట? వారికి ఏమీ తక్కువ లేదు. చేస్తామా పని? మనం చేయలేము చాలా వరకు. ప్రియ సోదర సోదరి, అలాగ చేయలేకనే మనము చాలా వరకు ఎంతో నష్టములో మనము ఉంటున్నామని దేవుని వాక్యాన్ని ఇక్కడ తెలియజేయబడతా ఉంది. 8వ వచనం చదవండి. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయట యందు మనసు వచ్చినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ప్రియమైన సోదర సోదరి, దేని విషయంలో శ్రద్ధగా ఉండాలంట? సత్క్రియలు అంటే మంచి క్రియ. మంచి క్రియలు చేసేటువంటి వారంగా మనం ఉండాలి. చేస్తున్నామా? శ్రద్ధతో చేయాలి. దేని చేసినా కూడా శ్రద్ధ కలిగినటువంటి వారంగా చేయాలి. నేను ఆ విశ్వాస జీవితంలో దేని విషయంలో నీవు నష్టపడతా ఉన్నావు, దేని విషయంలో ప్రియమైన సోదర సోదరి అశ్రద్ధ వహిస్తూ ఉన్నావు? వాక్యం వినే విషయంలో శ్రద్ధగా ఉన్నావా? పరిశుద్ధుల అవసరంలో పాల్పుచ్చుకుంటా అశ్రద్ధ చేస్తూ ఉన్నావా? లేక దైవజనుని సాగనంపేటువంటి విషయంలో ఇంటికి వచ్చినప్పుడు, లేక జనానటువంటి అపోలలో ఆ వ్యక్తి కూడా ఒకడు. ప్రియమైన సోదర సోదరి, ఇక్కడ తీతుకు చెప్తూ పౌలు రాస్తా ఉంటున్నాడు. ఈ సత్క్రియల విషయంలో నువ్వేం కావాలా? శ్రద్ధ వహించాలా. కొంతమంది అశ్రద్ధ కలిగినటువంటి వారుగా మనం ఉన్నట్లయితే ప్రతిఫలం మనం ఏం చేస్తాం? పోగొట్టుకుంటామా లేదా? ప్రియమైన సోదర సోదరి, మనం చాలా వరకు చాలా విషయాల్లో ఎంతో అజాగ్రత్త వహిస్తాం. అదే 14 వచనం చదవండి. తీతు పత్రిక 3:14. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను
శ్రద్ధగా చేయుటకు నేర్చు. సమయోచితముగా అన్ని సమయాల్లో నువ్వు చేయలేకపోయినా కూడా కదా, సమయోచితమైనటువంటి దేనికంట మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము. నువ్వు ఫలిస్తూ ఉన్నావు. నిష్ఫలంగా ఉండేటువంటి వారు, నిరాయులుగా ఉండేటువంటి వారు, నిస్సహాయులుగా ఉండేటువంటి వారు, అలా వాళ్ళు ఉండకుండా నేను మనం శ్రద్ధ వహించే వారంగా సత్క్రియల విషయంలో శ్రద్ధగా చేయుటకు నేర్చుకున్నవలేను. మన జీవితకాలం అంతా నేర్చుకోవాలి. ఇంకెక్కడికి నేర్చుకున్నాను ఇంకా నాకేం పర్వాలేదు అని అనుకోకూడదు. నేను అనుకోకూడదు, నువ్వు అనుకో. దేవుని వాక్యం ఎంత చదివినా, ఎన్నిసార్లు వివరించి బోధించినా, ఎన్నిసార్లు మన వాక్యం విన్నా కూడా అది ఒక క్రొత్తగా మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. తెలుసా? అది చాలామందికి తెలియకనే ఏం చేస్తారు పలకరే నిద్రపోతామా ఎటేట, నన్ను చూడు నిద్ర రాదు, నా వైపు చూస్తూ వింటుంటే నిద్ర రాదు, లేకపోతే నిద్ర వస్తుంది. ప్రియమైన సోదర సోదరి, నేను మనము అశ్రద్ధ వహించవద్దని పౌలు ఇక్కడ చెప్తా ఉన్నా కదా. దేంట్లో అశ్రద్ధ వహించకూడదంట, దేంట్లో శ్రద్ధ కలిగి ఉండాలంట. ముందు ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకునేటువంటి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలా. ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను చెడగొట్టేవాడు సాతానుడు. ఎక్కడ చెడగొడుతున్నాడు, ఎక్కడ వాడు నీకు బలహీనం చేస్తూ ఉన్నాడు, దాని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. అంతేకాకుండా వాక్యం వినే విషయంలో ఎంత సమయమైనా కానీ, కొంతమంది కొంతసేపు వాక్యం చెప్పడం ప్రారంభిస్తానే నిద్రపోవడమో, లేకపోతే బయట లేచిపోవడమో, లేకపోతే వాక్యం చదివేటప్పుడు చదువుకోకుండా వాక్యం చదివేటప్పుడేమో మంచి వైపు చూసేది, వివరించి చెప్పేటప్పుడేమో వాక్యం చూసుకొని చదివేది. ఏమర్థమవుతుంది నీకు? నేను చదవన్నప్పుడు చదవాలా, వివరించి చెప్పేటప్పుడు వినాలా. అప్పుడు నీ జీవితంలో దాన్ని నేర్చుకోగలుగుతావు. దేంట్లో ఏ విధంగా సత్క్రియలు చేసేటువంటి విషయంలో నిష్ఫలులు కాకుండానట్లుగా ఇతరులకు మనము సహాయం చేసేటువంటి వారంగా మనము నేర్చుకోవాలి కదా. రెండవది వాక్యం వినే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలా. మూడవది పరిశుద్ధుల అవసరములలో ఆతిథ్యం చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలా. నాలుగవది సత్క్రియలు చేసేటువంటి విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నామా? అశ్రద్ధ వహిస్తూ ఉన్నామా? దేవుని వాక్యానికి పెడచెవిని పెడతా ఉన్నామా? దేవుని వాక్యం వినుకోకుండా ప్రియమైన సోదర సోదరి కామెంట్ చేస్తూ అది అట్లా కాదు, ఇది ఇట్లా కాదు, అట్లా అని నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే ప్రియమైన సోదర సోదరి ఏమీ నేర్చుకోలేవు. నీ జీవితంలో ఆత్మ సంబంధించినటువంటి ఫలభరితముగా నువ్వు జీవించలేవు. ఆత్మానుసారంగా నువ్వు జీవించలేకపోవడం ఒకటి. రెండవ సంగతి ఏంటంటే ప్రియమైన సోదర సోదరి, నేను ఆత్మీయంగా ఎదగలేవు. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడేకొలది, పరిశుద్ధాత్మను నడిపించగలది, పరిశుద్ధాత్మ దేవుని ఒప్పించగలది. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు నేర్చుకుంటే, నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను ఆశీర్వదించువాడుగా ఉంటాడు. చేస్తున్నామా? పని చేయగలుగుతున్నామా? ప్రేమైన సోదర సోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బల్లాలో నువ్వు పాల్పించుకున్నావు, దేన్ని అశ్రద్ధ చేస్తున్నావు? చదువు ఒక మాట, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. 48:10 యెహోవా కార్యములను అశ్రద్ధగా చేసేటువంటి వాడు ఏమంటండి?
ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడు విషయంలో అశ్రద్ధ వహిస్తే, దేవుని వాక్యమును వినేటువంటి విషయంలో అశ్రద్ధగాను కూర్చుంటే, పరిశుద్ధులకు అవసరంలో సహాయం చేసేటువంటి విషయంలో అశ్రద్ధ వహిస్తే, సత్క్రియలు చేసేటువంటి విషయంలోనూ అశ్రద్ధ వహిస్తే, దేవునికి కార్యాల విషయాల్లో కూడా నువ్వు అశ్రద్ధ వహిస్తే, ఐదవదిగా దేవుని కార్యాలు చేయటకు శ్రద్ధ వహించేవాడు కానీ ఒకరు అశ్రద్ధ వహిస్తే ఏమంటండి? నేను చెప్పే మాట కాదు కదా, ఎవరు చెప్పే మాట? దేవుడు చెప్పేటువంటి మాట. మనము ఎట్లా నష్టం తెచ్చుకుంటున్నామంటే అశ్రద్ధ చేయటం ద్వారా కదా. 9:30కు మీటింగ్ ప్రారంభం అవుతుందంటే 9:30కు ప్రార్థన చేశాడు కదా, మళ్ళీ 3 పాటలు పాడడానికి ఎంత అవుతుంది? 10 అవుతుంది. బైబిల్ పల్లవి అన్నీ అయిపోయే లోపల వాక్యం ప్రారంభించాలి, 10:30 దాకా అవుతుంది దగ్గర. అప్పుడు పోవచ్చులే. అప్పుడు ఎవడో కూడా పనికి మనడు ఎదురైనాడు అనుకో, యాడికి పోతుండవు అంటే అదో మందిరానికి పోతానంటే, సరే మళ్ళీ పోదు కానీ నా మాట ఒక మాట విను, వాడు ఒక అర్ధగంట ఎవరు పెట్టుకుంటారు పాయాన్ని ఏం బా ఆరాధన వర్తమానం అంతా అయి. అప్పుడు వచ్చి నువ్వు కూర్చుంటే ఏం వింటావు? ఒకవేళ నువ్వు ఆరాధన చేయకోకుండా బల్లాలను ఎలాగ చేయవేస్తావు? ప్రియమైన సోదరి గమనించి, కొంతమంది వాక్యం వినుకోకుండానే ఆరాధన చేస్తారు. అది చాలా తప్పది. ఆ ఆరాధన దేవుడు వినడు, దేవుని వాక్యంలో రాయబడింది. వాక్యం వినకుండా సంఘ ప్రార్థన చేసినా, వాక్యం వినకుండా ఆరాధన చేసినా, వాక్యం వినకుండా బలాలు చేయవేసినా కూడా అది దేవునికి హేయమైనటువంటి సంగతి. సరే నా మాట నువ్వు చెప్తున్నావు, ఊరికి చెప్తున్నావు, ఉత్తదే నిజమా అనుకుంటావేమో కదా. 28వ అధ్యాయం సామెతలు 9వ వచనం, 28:9 చదవాలా? ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము కదా. ప్రార్థన లేక ఆరాధన కదా. వినకుండా దేవుని వాక్యం, ధర్మశాస్త్రం అంటే ఇదా విన్నా కదా, ధర్మశాస్త్రం వినే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలా. వినకుండా ఉండి నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ఆరాధన చేసినా ఏమీ ప్రయోజనము లే. అది దేవుని దృష్టికి హేయము. పిల్లరా గమనించు, నీవు పరీక్షించుకో. మధ్యాహ్నం ఎక్కడ శ్రద్ధ వహిస్తున్నావు? ఇప్పుడు సమయం అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ ఒక మాట చెప్తా, ముగిస్తా. నువ్వు పొలంకు పనికి పోతా ఉండవు, లేక డ్యూటీకి పోతా ఉండవు. 8 గంటలకు నువ్వు ఆఫీస్లో ఉండాలా, కాలేజీలో 9 గంటలకు నువ్వు కాలేజీలో ఉండాలా, స్కూల్లో కానీ, లేక పొలంలో 7 గంటలకు నువ్వు గట్టి మీద కనబడాలా కూలి మంచి. అప్పుడే ఆ పిలిచినటువంటి వ్యక్తి నీకు కూలి ఇవ్వగలడు. 7 గంటలకు పొలం మైళ్ళు దూరం ఉండిలే కదా, చటాపట 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 అని ఉరుకుతా పోతాం. దేనికి? సంపాదించుకోవడానికి, తినడానికి. ఆత్మీయంగా ప్రియమైన సోదరి ఎంతవరకు శ్రద్ధ కలిగి ఉన్నావు? ఎంతవరకు సమయానికి దేవుని ఇంటికి వస్తూ ఉన్నావు? ఎంతవరకు దేవుని ఘనపరుస్తూ ఉన్నావు? నీవు పరీక్షించుకో. ఆడిపోతే 7 గంటలకు పోకపోతే వాడు కూలీయుడు, పనిలో చేర్చుకోడు. 9 దాటిపోతే స్కూల్ నుండి కాలేజీ నుంచి వారు లెక్చర్లు వేస్తారు, ఆబ్సెంట్ వేసి వెనక్కి పంపిస్తారు. ఆఫీస్ లేకపోతే డ్యూటీలో కూడా ఇప్పుడు తమ్ము పెట్టినారు వాళ్ళకు. టయానికి పోయి తమ్ము వేసేనే వాడు డ్యూటీలో చేరినట్టు, లేకపోతే వాడికి ఆబ్సెంటే. అంత శ్రద్ధ వహించి వెళ్తూ ఉన్నవే భౌతిక సంబంధమైన దానికి, ఆత్మ సంబంధమైన సమకూర్చుకోవడానికి ఎంత శ్రద్ధ వహిస్తూ ఉన్నావు? నీవు పరీక్షించుకో. అవును ప్రభా, నేను పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కలిగిస్తుంటే అరే అంత అసమాధానం ఎందుకున్నారో అంత మాట్లాడారంటే ఏమంటాడు వీడు? మీరు కాదులే చెప్తాడు ఉదాహరణకు. ఓ అంకుల్
నన్ను ఇట్లా అన్నాడు, నన్ను తిట్టినాడు, మరి అయితే కానీలే, నువ్వు వాడు పెద్దోడు చిన్నోడు నువ్వే అడుగురా సమాధానం పడరా అంటే ఏమంటాడు? ఆహా, నిలుకుంటాడు. ఇంకా పరిశుద్ధాత్మ దైవజనుల ద్వారా లేకపోతే పెద్దల ద్వారా మన ద్వారా ఎందుకు మీరు అలాగున్నారు, సమాధాన పడండి అని చెప్తే ఆ సమాధానం కాపాడుకునే విషయంలో నీలుకుంటాము. ఇంకా వాడే రావాలి నా దగ్గరికి. నువ్వే తగ్గించుకొని యేసుప్రభు నీ కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి తగ్గించుకొని దీనుడై భూలోకానికి వచ్చినాడు. మానవుడు నిలువెల్లా గాయాలతో ఉంటే ఆయన నిలువెల్లా గాయాలు పొంది ఆ గాయాల ద్వారా మనకేమిచ్చినాడు? స్వస్థత ఇచ్చినాడు, పాప క్షమాపణ ఇచ్చినాడు, తన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించినాడు, పరలోక పౌరసత్వాన్ని మనకు అనుగ్రహించినాడు. అంతటి మహాదేవుడే ఈ లోకానికి దిగి వచ్చి తగ్గించుకుంటే నువ్వెందుకు తగ్గించుకోలేవు? పరిశుద్ధాత్మని హెచ్చరించేటప్పుడు ఐక్యతను కాపాడుకో, శ్రద్ధ కలిగి ఉండు కాపాడుకోవడానికి. ప్రియమైన సోదర సోదరి, నేను సేవా ట్రైనింగ్లోకి వచ్చినప్పుడు మా ఊర్లో మందిరంలో ఉన్నప్పుడు ఆ దైవజనుడు ఒక పెద్ద మనిషిని నువ్వు పక్కన ఉండని చెప్పినాడు. ఏమి లోపం ఆయన కనపడింది నాకు తెలియదు దైవసేవకు, నేను ట్రైనింగ్లో ఉన్నా. ఆయన్ను పక్కన పెట్టినాడు మందిరం ఇది, ఆ పక్కన ఇల్లే అది ఆయనది, రోడ్డే అడ్డం వాళ్ళ ఇంటికి మందిరం. నాది ఆ ఊరే ఆయనది ఆ ఊరే కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే నా కథ అంతా ఈయనకి తెలుసు, ప్రభుదాస్ గారికి ఈడే సేవకు చెప్పింటాడు, అందుకే నన్ను ఈయన పక్కన పెట్టినాడని చెప్పి ఆ ఇంట్లో అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఇంట్లో లేవు. నేను చెప్పేది ఇప్పుడు 98 సంగతి. ఆ ఫోన్తో మందిరం ఫోన్ చేసి నేనే లిఫ్ట్ చేస్తా. ఫస్ట్ ఎవరైనా సేవకునితో మాట్లాడాలంటే అప్పుడు సేవకునికి చెప్తే ఆయన ఇంట్లో ఫోన్ ఉంటే ఆయన ఎత్తాడనమాట. ఇంత లాభ మాటలు తిట్టినాడు నన్ను. అవి మనవాడు వాక్యం చెప్తాడు, బల్లా వంచుతాడు, పాటలు పాడతాడు. ఎట్లా పొక్కిపోయినంటే అట్లా పొక్కి అన్నీ పోనీ కాబట్టి అన్నీ ఇంటానే ఉండాలన్నమాట. అన్నీ ఇంక తిట్టి 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 నీళ్ళు తప్పికినాయేమో. ఏమిరా నా కొడక నీకు సిగ్గు లేదేమిరా, ఇన్ని తిడతానే కానీ ఏం బలగవు అన్నాడు. నేను రేపు శనివారం వస్తా, ఆదివారం రాత్రి తిడతాను, సోమవారం డ్యూటీకి పోతా కడపకు, మళ్ళీ శనివారం ఇంటికి వచ్చామంట మాది రైల్వే కొండాపురం మాది. శనివారం నేను వచ్చేళ్ళకు నువ్వు వినా ఇంటికి పోకపోతే నిన్ను నీ బిడ్డ మీదంతా మెడబట్టుకొని ఈడ్చ బయటికి అన్నాడు నన్ను. నేనేమంటే నువ్వు ఈడ్చేది ఎమ్మెల్యేనా, అయితే నేను ఇంటికి పోను, నేను సేవకు వచ్చినా కాబట్టి నువ్వు బయటికి ఈడ్చినావు అనుకో, ఈ సేవకు నన్ను గో సంఘానికి పంపిస్తాడు, అక్కడ నేను ట్రైనింగ్లో ఉంటా, ఆ పని చేసి పుణ్యం కట్టుకున్నా అని చెప్పిన. అని ఇంక మళ్ళీ ఆ చెడ్డమాటని తిట్టికి ఫోన్ పెట్టేసిన. శనివారం వచ్చినాడు శనివారం. ఆదివారం పొద్దున్నే నేను అప్పుడు బయట బైక్ భూమికి పోతాను అనమాట. ఆయన కూడా పోయినాడు. కంప చెట్టు ఎక్కువ ఒకటే కాలుదావా. ఆయన ముందు పోయి వచ్చాడు, నేను పోతాడ బయటికి. పోయేటప్పుడు అంతే గేటు కాడ ఆయన ఉంటాడు, నేను ఇటు ఉంటా. నన్ను చూసినాడు, నన్ను చూసి అని ఇట్లా ఇంకా దావ లేదు పోవడానికి. ఎట్ట పోతాడు, అట్టే రావాలా, నేను ఇట్టే పోవాలా. దగ్గరికి వచ్చినాక ప్రజలాడన్నా అని అండి అని ఇంకా తప్పించుకుంటారా అని ఇంకా తెప్పోతా. ఏం చేయలేము, రాలేదే. ఒకరు ఆయన అంతగా తిట్టినాడని చెప్పి పోయిన వారము నేను ఆయనతో మాట్లాడుకున్నా ఉంటే మళ్ళీ కొద్ది రోజులకు తాను సరి చేసుకొని అది ఎట్లా జరిగిన సంగతి తెలుసుకొని నన్ను వచ్చి చేతులు పట్టుకొని, ఆయన నువ్వు చిన్నోనివి, ఇవి కాళ్ళు అనుకో, నన్ను క్షమించండి, ఈ చేతులు ఉన్నాయి ఈ కాళ్ళు కాదు అన్నీ, నువ్వు పిల్లోని కాబట్టి కాళ్ళు పట్టుకోలేకుండా, లేకపోతే కాళ్ళు పట్టుకుందా అంటాడు. పిల్లోడే పెద్దోడే క్షమాపణ అడిగేదానికో. సమాధానం అనేది నువ్వు కాపాడుకుంటే ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నువ్వు సమాధానంగా ఉండాలా, శ్రద్ధ కలిగి ఉండాలా, వాక్యం వినే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలా, పరిశుద్ధుల అవసరంలో శ్రద్ధ కలిగి ఆదిత్యం చేస్తూ ఉండాలా, పిల్లల సత్క్రియలు చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలా. దేవుని కార్యాలు అశ్రద్ధ చేయ. నిన్ను నీవు పరీక్షించుకో. ప్రభు బల్లాలో దేంట్లో పొరపాటు పడుతున్నావో, దేని విషయంలో నష్టంలో ఉంటున్నావో, దేని విషయంలో దేవునికి దుఃఖ పెడతా ఉంటున్నావో నిన్ను నీవు పరీక్షించుకొని ప్రభుని అడుగు, ప్రభు నిన్ను క్షమిస్తాడు.
ప్రార్థన చేసుకుని